చూడండి 500 రూపీస్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ రింగ్స్ ఎలా మేక్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాము. ఆఫ్టర్ దట్ మీకు ఒకటే సైడ్ బ్రోచర్లు పెట్టుకునేటువంటివి అంటే లైక్ కంటిన్యూస్ చైన్లో బ్రోచర్స్ పెట్టుకునేవి ఎలా మేక్ చేస్తామో చూపిస్తాం మేడం. మేడం ముందుగానే మేము ఇలా కొత్తిమీర తీగకి ఎక్కించుకొని రెడీగా పెట్టుకుంటాం మేడం. ఓకే, సో మీకు కరెక్ట్ హోల్ రావాలా లేదా అనే దాని ప్రకారంగా మేము ఎలా మేక్ చేస్తాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మేక్ చేస్తూ ఉంటారు. మేము ఎలా మేక్ చేస్తామో మీకు చూపిస్తాము. మొదలుపెట్టు. నన్ను కిందకి పెట్టు మేడం. చూడండి, బిగినర్స్ కోసం మేము సూది పెట్టి చూపిస్తున్నానండి, అదర్వైజ్ సూది పెట్టాల్సిన అవసరం లేదు. సో కంటిన్యూస్గా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి. ఎస్ ఎస్, అది కట్ చేయి, కిందది మళ్ళీ క్లియర్గా చూపిద్దాం. మిడిల్లోని ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ విధంగా ఏదైతే పర్ల్ అటాచ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్ల్స్ని కానీ రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ కోరల్స్ కానీ ఏవైనా సరే మేము ఆల్రెడీ ఇలా రెడీగా గుచ్చుకొని అంటే లైక్ కొత్తిమీర తీగలు కట్ చేసుకొని వాటికి ఎక్కించుకొని రెడీగా పెట్టుకుంటాం అనమాట ఒక బాక్స్లో. సో ఈ బాక్స్లోవే ఇప్పుడు మనం వేస్తున్నాము. ఒకసారి చూడండి, ఫస్ట్ అయితే హోల్లోకి ఎంటర్ చేస్తాము. ఓకే, ఉండు నాన్న, సరిగ్గా చూపించు. పెట్టిన తర్వాత మేడం ఇప్పుడు యాక్చువల్గా హోల్ రౌండ్గా రావాలి అంటే మేమైతే డైరెక్ట్గా చుట్టేస్తాం మేడం. మీకు క్లియర్గా తెలియడం కోసం రౌండ్గా రావాలి అంటే ఏం చేయాలంటే ఈజీ టెక్నిక్ మేడం. ఇక్కడ ఒక సూదిని ప్లేస్ చేసుకోండి. సూదిని ప్లేస్ చేస్తే లైక్ ఎక్కడ అంటే మనం ఏదైతే పర్ల్ అటాచ్ చేస్తున్నామో పర్ల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ రింగ్కి మధ్యలో ఒక చిన్న సూదిని ప్లేస్ చేసుకుంటే ఆ సూది సహాయంతో మనం ఇప్పుడు సేమ్ యాస్టిస్ రెగ్యులర్ రౌండ్ తీసుకొచ్చే విధంగా పెడతామన్నమాట. ఓకే, పెట్టండి మేడం. అయిపోయింది, చుట్టేసాం. చుట్టిన తర్వాత సూది తీసేసి కొత్తిమీర తీగ కట్ చేస్తున్నాం మేడం. ఓకే, సో ఇలానే మిగిలిన వాటన్నిటికీ చేస్తాము. చూడండి, మీకు కొంచెం మెల్లిగా చూపిస్తున్నాను, బిగినర్స్ కదా. మిగిలిన వాటన్నిటికి కూడా సేమ్ ఇదే విధంగా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక ఇయర్ రింగ్ చుట్టూ చుడతాము. అలానే ఇలానే కావాలి అనుకుంటే మనం లాకెట్స్కి దేనికైనా సరే మేము ఇదే విధంగా ఫిక్స్ చేస్తాం మేడం. ఓకేనా, ఇవి ఏంటంటే హ్యాంగ్ అయ్యేవి మేడం. ఈ విధంగా హ్యాంగ్ అయ్యే వాటిని ఇలా చుడతాము. అలా కాకుండా కొన్ని ఇయర్ రింగ్స్కి ఫిక్స్ అయ్యేవి ఉంటాయి. ఫిక్స్ అయ్యేవి వేరే విధంగా చేయాలి మేడం. తీగ గేజ్ ఏమి ఉండదు మేడం. కొత్తిమీర తీగ మనం రెగ్యులర్గా యూజ్ చేసేదంతా ఒకటే గేజ్లో యూజ్ చేస్తాము. శ్రీ మేడం, ఓకే చూపించినాను. ఎస్, మేక్ చేసేసాం మేడం. సో మేక్ చేయకముందు లైక్ దిస్ ఇలా ఉంది మేడం ఫ్రేమ్. ఓకేనా, ఈ ఫ్రేమ్ మధ్యలో లేదు నాన్న. మేక్ చేయకముందు ఇలా ఉంది మేడం. సో దెన్ మేక్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, బిఫోర్ మేకింగ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్. ఇదంతా కొత్తిమీర తీగే మేడం, కట్టు తీగ కాదు. ఓకే, కొత్తిమీర తీగే మేడం, కట్టు తీగ కాదు. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏం చేసామంటే సైడ్ బ్రోచెస్ ఒక దగ్గర ఎక్కించుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ సపరేట్గా ఎక్కించాం కదా మేడం. ఇప్పుడు అలా కాకుండా ఇలా చూడండి, ఇప్పుడు సైడ్ బ్రోచర్లు కూడా ఇంక్లూడింగ్ విత్ ద చైన్ ఉండేటట్టు చూపిస్తున్నాం. వన్ సైడ్ ఆర్తి ఆల్రెడీ రెడీగా పెట్టుకుంది ఈజీగా ఉండడం కోసం. మీకు అనదర్ సైడ్ చూపిస్తాము. ఫస్ట్ అయితే చూడండి, ఎప్పుడైనా సరే మేము ఇదిగోండి మేడం సైడ్ బ్రోచెస్ స్టార్టింగ్ ఐదర్ 4 తర్వాత కానీ 5 ఇంచెస్ తర్వాత కానీ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే 4 ఇంచెస్కి చేసింది, 4 ఇంచెస్కి కరెక్ట్గా ప్లేస్ చేసింది అనమాట.
సో గ్యాప్ ఇస్తున్నాం చూసారా, 4 అంటే 2 ఇంచెస్ ఆఫ్ గ్యాప్ ప్లేస్ చేసుకుంటున్నాం. 2 నాన్న 1 2 ఇంచెస్ ఆఫ్ గ్యాప్ ప్లేస్ చేసాము మేడం. ఇక్కడ గ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఎంత గ్యాప్లో మనం అనేది పిన్ ప్లేస్ చేస్తున్నాం అనేది లుక్ అక్కడ మనకి కరెక్ట్గా తెలిసే విధంగా చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేటివ్గా చేసుకుంటా వెళ్తేనే ఈజీగా ఉంటుంది అనమాట. అగైన్ ఇది మనం ఎన్ని ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ పెడుతున్నాం తల్లి? 22 ఇంచెస్. సో 22 ఇంచెస్ అన్నప్పుడు మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది ఎలా ఎక్కించాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ 3 పిన్స్ ఎక్కించిన తర్వాత యూ షేప్ తీస్తాం కదా, యూ షేప్ తీసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, 14, 14.5, 15 ఈ 3 సైజెస్ ఆఫ్ లెంగ్త్కి 3 లైన్స్ ఎక్కించి రెడీగా పెట్టింది. మనం కంటిన్యూ చేద్దాం, లాస్ట్లో మీకు వివరంగా మళ్ళీ చెప్తాను. పెట్టినాను. మేడం చూడండి, ఈ విధంగా మీకు పిన్ ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ యాక్చువల్గా పిన్ ఇటీ తల్లి, ఈ పిన్కి బ్యాక్ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా మేడం, మనము 3 లైన్స్ ఆఫ్ బీడ్స్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి కదా, 1+1 వదిలిపెడదాం అనమాట. అంటే ఒక లైన్ వేసిన తర్వాత ఒక హోల్ వదిలిపెట్టి ఇంకొక హోల్లో కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ వేసాం, దెన్ సెకండ్ లైన్ ఎంటర్ చేస్తుంది. సెకండ్ లైన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు ఒక హోల్ వదిలిపెట్టేసాం. ఇన్ థర్డ్ లైన్ వేసేటప్పుడు కూడా ఒక హోల్ వదిలిపెట్టేసి వేస్తున్నాము. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా పీస్ అనేది కూర్చుంటుంది. ఓకే, ఇప్పుడు తిప్పున్నాను. ఇదిగోండి మేడం, ఇక్కడ ఆల్రెడీ మీకు యూ షేప్కి ఎలా కావాలి అనేది ముందుగానే డిసైడ్ అయ్యాం కాబట్టి ఎన్ని ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ పెట్టాలి అనేది. సో ఇక్కడ 14.5, 14, 14.5, 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో పెట్టుకున్నాం, మీకు చూపిస్తాం. మేడం ఫయాజ్ మేడం సిల్వర్ పిన్స్ కాదండి, జడావు పిన్స్. రేపు లైవ్కి మేక్ చేయమన్నాను, అదే మీకు చూపిస్తున్నారు ఇప్పుడు. సింపుల్గా ఉంటుంది బట్ లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది మేడం. ఇది మేడం పల్స్ ఎక్కించుకుంటాం కదా, థ్రెడ్ టు థ్రెడ్ ఎక్కించుకోవచ్చు. యూ షేప్ నుంచి తీసుకుంటున్నాము అనుకుంటే కనుక ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో కొంతమంది అంటే లైక్ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే డిపెండ్స్ మేడం, మా ఫీజిబిలిటీని బట్టి మేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము మేక్ చేస్తున్నప్పుడు ఏంటంటే 2 సైడ్లు ఓపెన్ పెట్టే మేక్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఒక సైడ్ ఓపెన్ ఒక సైడ్ క్లోజ్ పెట్టి మేక్ చేస్తాం. క్లోజ్ అంటే ఒక సైడ్ పిన్ స్టార్ట్ చేసేసి వేస్తాం అన్నమాట. మౌనిక మేడం ఇది మేకింగ్లోనే ఉంది, ఇంకా ప్రైస్ క్యాలిక్యులేట్ చేయలేదు. క్యాలిక్యులేట్ చేశాక మీకు తప్పకుండా అప్డేట్ చెప్తారండి. ఓకే, చిన్న ఆగు, ఒక్క నిమిషం మెల్లగా చూపించు. పల్సు మేడం, పల్సు 2 ఇంచెస్ కొలుచుకుని ఎక్కిస్తున్నాం అనమాట. 2 ఇంచెస్ గ్యాప్ అని చెప్పాను కదా, మనం ఎన్ని ఇంచెస్ ఆఫ్ గ్యాప్ తీసుకోవాలి అనేది ముందుగానే డిసైడ్ అయ్యి గ్యాప్ పెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ మనం ఎన్ని ఇంచెస్ గ్యాప్ తీసుకుంటున్నామమ్మా అనేది కూడా అడిగాను నేను. మేడం ఇన్ కేస్ మీ నెక్ హెల్దీ నెక్ అయితే పైన 5 ఇంచెస్తో స్టార్ట్ చేసుకోండి, అప్పుడు పిన్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. ఇదిగోండి మేడం, ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 ఇంచెస్ తను కరెక్ట్గా మెజర్ చేస్తుంది. మెజర్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇటువైపు నుంచి ఇటువైపుకి థ్రెడ్లోంచి తీస్తుంది. థ్రెడ్ ముడి తీయడం తెలుసు కదా మేడం. పూర్వీ మేడం ఎస్, సిల్వర్లో కొత్తిమీర తీగ వస్తుంది మేడం. మేడం ఇప్పుడు 2 ఇంచెస్ 3 లైన్స్ ఎక్కిచ్చేసాం కదా, అగైన్ మళ్ళీ మనం పిన్ ఎక్కిద్దాం, ఈ పిన్ ఎక్కిద్దాం. ఓకేనా, సో ఇందాకట్లానే సేమ్. ఆదిలక్ష్మి మేడం ఓన్లీ పిన్స్ కాస్ట్ కావాలా, చెప్తాం మేడం. సీమా గారు మాలా కాస్ట్ కూడా చెప్తాం మేడం.
సో సెకండ్ పిన్ ఎక్కించాం కదా మేడం, ఇప్పుడు మళ్ళీ అగైన్ థర్డ్ పిన్ ఎక్కించాలి. 3 పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి సో థర్డ్ పిన్కి వచ్చేసి మనకి మళ్ళీ 2 ఇంచెస్ పెట్టాలి. అగైన్ 2 ఇంచెస్ మెజర్ చేసుకుంటున్నాం మేడం. ఇలా మనం 3 లైన్స్ మేడం యూ షేప్ ఉన్న వైపు మనం ఇలా థ్రెడ్ ముడేసుకునైనా అటు నుంచి ఇటు తీసేసుకోవచ్చు. మైనమైనా వేసుకోవచ్చు, లేదు థ్రెడ్తో ఇలా అయినా వేసుకోవచ్చు. అగైన్ 2 ఇంచెస్ మేడం. మేడం ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. మీరు కొంచెం సింగిల్ లైన్స్ బాగా అలవాటు అయిపోయినాయమ్మా అనుకుంటే అప్పుడు ఇలాంటి స్టెప్ మాలా చేయండి. జస్ట్ ఇది రిఫరెన్స్ కోసం ఇస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది ఇది. కళ్యాణిదేవి మేడం థ్యాంక్ యూ అండి. మేడం చూడండి అగైన్ పిన్ స్టార్ట్ చేస్తున్నాము. థర్డ్ పిన్ అనమాట. చూడండి ఇప్పుడు 2 పిన్స్ వేసాం కదా, థర్డ్ పిన్ వేసాము. చూడండి మేడం, ఈ మాలా కాస్టా మేడం చెప్తాం మేడం చెప్తాం. అమ్ము మేడం ఒక పీస్ వచ్చేసి 185 రూపీస్ పడుతుంది మేడం. ఒక పీసు 185 రూపీస్ పడుతుంది. ఈ పీసెస్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు 185 రూపీస్ ఒక పీస్ ప్రైస్ అండి. బ్యాక్ సైడ్ హోల్స్ ఎలా వచ్చినాయి నేను ఆల్రెడీ చూపించాను కదా. ఇందులో కలర్స్ కూడా వచ్చాయి మేడం, గ్రీన్, వైట్, కోరల్, మొత్తం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. పింక్ కూడా అవైలబుల్ ఉంది. అవకాశం ఉంటే ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు. మేడం పైన మనం ఇంతకుముందు స్టార్టింగ్లో ఇక్కడ ఆల్రెడీ ఆరతి మనకి ఎక్కించి పెట్టింది కదా 4 ఇంచెస్. సో సేమ్ లెంగ్త్ మళ్ళీ ఇక్కడ ఎక్కించాము. మీరు కావాలి హెల్దీ నెక్ ఉందమ్మా అంటే 5 ఇంచెస్లో కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. 5 ఇంచెస్లో కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఫయాజ్ మేడం వామ్ వెరీ గుడ్ స్టాఫ్. అందరికీ మీకు చంద్రిక మేడం క్లాప్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం ఈ పిన్స్ కలర్స్ చూపిస్తాను మీకు. ఈలో పార్వతి మేక్ చేస్తుంది కదా అవనివ్వండి. ముడిపడిందన్న గాయత్రి మేడం షిప్పింగ్ 1000 రూపీస్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ మేడం. ఫర్ ఏపీ అండ్ తెలంగాణ 1000 రూపీస్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్. ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చింది అనుకుంటే చూడన్నా, అది అడ్జస్ట్ చేయాలేమో చూడు. ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడు మేడం. చూడండి ఈ విధంగా పిన్స్ వేసేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ పిన్స్ కంటిన్యూ చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఈ విధమైన 3 పిన్ కనెక్టర్ ఉంటుంది కదా. మీకు 3 పిన్ కనెక్టర్ కావాలంటే కనెక్టర్, థ్రెడ్ కావాలంటే థ్రెడ్కి స్టిచ్ చేసి పెట్టేస్తాం.
ఇలా థ్రెడ్కి మీకు ఎలాగ హుక్ వేసుకోవాలనేది ఆల్రెడీ చెప్తున్నాను కదా మేడం. నగినా మేడం థ్రెడ్కి ఎలా ఫిక్స్ చేయాలో చెప్పాలనా? చెప్తాను మేడం. థ్రెడ్కి కాకుండా మీకు దీనికి కాకుండా థ్రెడ్కి ఎలా కావాలని నేను ఒక ట్యూటోరియల్ చూపిస్తాను మీకు. ఓకేనా? కాసులేట్ ఇటు ఉన్నానా పిన్ సిటీ. ఒక్క నిమిషం మేడం. పిన్ వేసేసేదానికి మేడం. ఇగోండి చూడండి, ఇప్పుడు మనం ఇవి వేసినవి ఇవే మేడం, రూబీ పిన్స్ అనమాట. ఇందులోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, రూబీ, ఎమరాల్డ్, కోరల్ అండ్ గ్రీన్ ఆల్సో. ఇదిగోండి మేడం, రూబీ కోరల్ అయితే సూపర్గా ఉంది. మీరు ఏదైనా పెట్టుకోండి, పర్ల్ పైన చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం పెట్టి చూపిస్తా. అదిగోండి, పర్ల్ పైన ఏది పెట్టినా సరే చక్కగా కనిపిస్తుంది అనమాట, సూపర్గా ఉంటుంది. అలానే వైట్ కూడా అవైలబుల్ ఉంది, గ్రీన్ అవైలబుల్ ఉంది. నేను మీకు ఇవి లైవ్లో చూపిస్తాను మేడం. సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఒక జడావు కుందన్ పీస్ ప్రైస్ వచ్చేసి 195 రూపీస్. మినిమం 3 పీసెస్ అన్నా లేకపోతే చైన్కి లుక్ రాదు మేడం. ఓకేనా? ఓకే మేడం, ఆర్తి పిన్ వేసేస్తుంది. పిన్ వేసిన తర్వాత ఫినిషింగ్ చేసేసి థ్రెడ్ పెట్టేస్తాం. ఓకేనా? చెంపసరాలు కూడా చేస్తాం మేడం. ఓకే, నన్ను అది పిన్ వేసి నాకు లైవ్ టేబుల్కి ఇచ్చి. మేడం చూసారు కదా, ఇది మేడం ఇవాళ మేకింగ్ లైవ్.